హాయ్ అండి, వెల్కమ్ టు లతారాశ్యం. మనము ఇంట్లో చేసుకునే బాదం పాలకి, షాపులలో తెచ్చుకొని తాగే బాదం పాలకి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందండి. మీరైతే అస్సలు నమ్మరు, కానీ మీరైతే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. అందులో సమ్మర్ కదా, పిల్లలు పెద్దలు ఇలా చేసుకొని తాగారంటే చాలా బాగుంటుందండి. ఇంట్లోనే చేసుకున్న బాదం పాలు అయితే మంచి హెల్తీగా కానీ ఉంటుంది. మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాము. ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి. హాఫ్ లీటర్ పాలను ఒక 10 నిమిషాలు మరగబెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేనైతే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. ఇదైతే వెజ్ కస్టర్డ్ పౌడర్. నాన్ వెజ్ గాను ఎగ్ ఉంటుందండి, అలా చూసి తెచ్చుకోండి, షాపులలో అయితే దొరుకుతుంది. ఇక్కడ నేను 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్గాను ఉంటుంది. ఇలా ట్రై చేసి ఇంట్లో పెట్టుకున్నామంటే పిల్లలు ఎప్పుడు పడితే అప్పుడు తాగేస్తూ ఉంటారండి. చాలా సింపుల్గా ట్రై చేసేసుకోవచ్చు. ఇదైతే ఇప్పుడు పాలల్లో కలుపుతామండి. ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కప్పు షుగర్ వేస్తున్నాను. మీరు చూసి వేసుకోండి షుగర్ అయితే. ఇప్పుడు షుగర్ మొత్తం కరిగేంత వరకు ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక చూడండి, మనకైతే షుగర్ కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి, అది కానీ వేసుకొని కలిపేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగానే ఉంటుంది. ఇలా సింపుల్గా మనం షాపులో దొరికినంత టేస్ట్గానే ఉంటుందండి. ఇలా ట్రై చేసుకొని పిల్లలకు కానీ ఇంట్లో పెట్టామంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగేస్తూ ఉంటారు. ఇక్కడ మనం కస్టర్డ్ పౌడర్ వేసాం కదా, ఇది ఉండలేకుండా కలిపేసుకోవాలి. అడుగు అంటుతున్నట్టు ఉంటుంది, ఇంకా కలిపేసుకుంటూ ఉన్నామంటే సరిపోతుందండి. ఒక 10 నిమిషాలు అలా కలిపేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదము, జీడిపప్పు కానీ వేసుకొని ఇలా ఒక 2 మినిట్స్ కలిపేసుకోవాలండి. ఇంకా ఇలాగ ఉంది అంటే మనకు సరిపోతుందండి. గ్యాస్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఇది పూర్తిగా చల్లారాలండి. ఒక 2 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే, డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. పూర్తిగా చల్లారిపోతుంది. మనకైతే బాదం పాలు అయితే తయారైపోయినాయండి. ఇప్పుడు గ్లాసులోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చూస్తున్నారు కదా ఎంత తిక్కుగా, ఎంత టేస్ట్గా అనిపిస్తుందో కదా. చూస్తుంటేనే తాగాలనంత టేస్ట్గా ఉంది, ఎంత టెంప్టీగా ఉందండి. ఇప్పుడు పైనుంచి ఇంకొంచెం జీడిపప్పు, కట్ చేసుకున్న బాదం పప్పు ఇవన్నీ వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చూసారా ఎంత బాగుందో కదా. మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా బాదం పాలు అయితే తయారు చేసుకున్నాం కదా. మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.